దేవుని పరిశుద్ధులందరికీ కూడా ఈ దినం ప్రభు నామంలో మీకు శుభములు కలుగునుగాక. మరి ఈ దినము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మన తండ్రి అయిన యెహోవా నోవాహును గురించి ఈ మాట సాక్ష్యమిస్తున్నారు లేదా సెలవిస్తున్నారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహు యొక్క నీతిని గుర్తించిన తండ్రి అయిన దేవుడు మరి నోవాహు జలప్రలయము చేత నేను ఈ ప్రజలను ఈ సమస్తమును తుడిచివేయబోచున్నాను గనక మరి ఆ ప్రళయములో ఆ యొక్క భయంకరమైన విపత్తులో మీరు నశించిపోకుండున్నట్లు మీరు మీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకొని మరి దానిలోకి మీరు ప్రవేశించండి. ఎందుకు దేవుడు ముందుగానే నోవాకి మాట తెలియచేయటం జరిగిందంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ విడవడు. కాబట్టి నోవాకు ముందుగానే ఈ విషయం తెలియజేసినప్పుడు మరి నోవాకు తన ఆలోచన కాదు కానీ దేవుని చిత్తాన్ని అక్కడ జరిగించి ఆ జలప్రలయంలో తాను మరణించకుండా తప్పించుకోవడానికి దేవుడు చెప్పిన ప్రకారముగా ఒక ఓడను సిద్ధపరచుకున్నారు. ఈ ఓడ దేనికి సాదృశ్యముగా ఉందంటే రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని పిల్లలు నశించిపోవటం దేవునికి ఎంతమాత్రం ఇష్టం కాదు గనక దేవుడు తన దాసులకు లేదా తన బిడ్డలకు ముందుగానే ఇలాంటి సూచనలు తెలియజేయనున్నాడు. ఆ తరంలో కానీ ఈ తరంలో కానీ దేవుడు ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించట్లేదు, మనము తెలుసుకోవట్లేదు. సత్యాన్ని మరి విని దాని వైపు తిరగటానికి ప్రజలకు మనసు ఒప్పుకోవట్లేదు. ఆ రీతిగా ఈనాడు ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుడే నోవాహును నీతిమంతుడుగా గుర్తించి మనకు ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు నేను సమస్తమైనటువంటి పరిశుద్ధ బిడ్డలు లేదా సకల ప్రజలు మనమందరం కూడా నీతిమంతులుగా ఉండి దేవుని మందిరం అనబడినటువంటి ఓడలో గనక మనం ఉంటే దేవునితో కొనసాగితే దేవాది దేవుడు రేపు పరలోకం అనేటటువంటి రక్షణ వాడలో మనల్ని ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని కనుగొనండి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి. నీవు నీతిమంతుడవని నీకు నువ్వు చెప్పుకోని అవసరం లేదు. నువ్వు నీతిమంతుడువా, నమ్మకస్తుడువా, యథార్థవంతుడువా, ప్రార్థన పరుడువా, మరి దేవుని క్రియలను బట్టి నువ్వు నడుస్తున్నావా లేదా అని దేవుడే నిన్ను పరిశీలిస్తున్నాడు. కీర్తనలు 11వ అధ్యాయం చివరి మాటల్లో ఈ మాట రాయబడింది. ఆకాశము నుండి నేను నరులను పరిశీలించుచున్నాను. దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు, ప్రతిదినం మనల్ని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేము. కాబట్టి నోవాహును దేవుడు మరి ఇష్టపడి నోవాహు తన కుటుంబం మరణించటము తన దృష్టికి మంచిది కాదని దేవుడు కనికరపడి నోవాహు ముందుగానే జలప్రలయం గురించి తెలియచేసి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఓడను సిద్ధము చేసుకో. దేవుడు అన్న ప్రకారంగానే మరి జలప్రలయమును మరి రప్పించాడు. ఆ జలప్రలయములో మనుషులేమి, పశువులేమి సమస్తము కూడా ఆ జలప్రలయంలో మునిగి అసలు కనుమరుగైపోయినాయి. కానీ నోవాహు తన కుటుంబం, తన కొడుకులు, కోడలు, తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ రక్షణ వాడలో ప్రవేశించి మరి దాని యందు వారు ఉన్నప్పుడు వారి సేఫ్టీ జోన్ ఆరారోతు పర్వతముల మీద ఆ ఓడ మరి అక్కడ నిలబడిందని, అది చాలా సేఫ్టీ జోన్లో ఉందని, వారికి ఏమీ అవ్వలేదని మనం ఆ గ్రంథంలో చదువుకున్నప్పుడు ఇంకా లోతైన సత్యాలు మనము తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీతిమంతుని చెయ్యి విడిచేవాడు కాదు. ఇంకొక మాట మనము చూసుకుందాము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము, దావీదు కీర్తన 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిమంతుడు,
ఆయన నీతిని మాత్రమే ప్రేమించువాడు. అబద్ధాన్ని, మోసాన్ని, వేషధారితనాన్ని లేదా మన సొంత ప్రణాళికను ఆయన ఇష్టపడేవాడు కాదు. కానీ మనల్ని మనము దేవునికి సమర్పించుకొని తగ్గించుకొని దేవుని నామాన్ని వెతికే వారిగా, అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు, మనం వాక్యాన్ని బట్టి నడుచుకున్నప్పుడు, మనలో సత్యము యథార్థత కనిపించినప్పుడు అసలు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కదా. దేవుడు నీ దగ్గరికే వస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కింది మాట చూసుకుంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థంగా భక్తి చేసి దేవునితో సహవాసం చేసి నడుచుకునేవారు దేవుని ముఖ దర్శనము చేస్తారు. దేవుని ముఖ దర్శనం చేస్తారు అంటే నీతిమంతులు, మరి దేవుని వెంబడించిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుని చూశారంటే అలా కాదు. ప్రతిదినము బైబిల్ తెరిచి వాక్యం చదివామంటే నేనే వాక్యము అని అంటున్నాడు కాబట్టి దేవుడు ఆ వాక్యాన్ని చూసి అనుసరించటం అంటే దేవుణ్ణి చూసి నడుచుకోవడమే. ఈ విధంగా కూడా మనం భావించవచ్చు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన యొద్దకు వచ్చెను అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆదిలోనే ఉన్న దేవుడు, వాక్యమే ఉన్న దేవుడు సర్వస్వమును విడిచిపెట్టి తన మహిమ సింహాసనమును విడిచిపెట్టి మట్టి మనుషులమైన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణమును పెట్టి మరి ఈ లోక పాప మాలిన్యాన్ని విమోచించినటువంటి మన తండ్రి అయిన దేవుడు మన మీద ప్రేమను మరి నిత్యము పెట్టుకొని తాను మనల్ని విడవక ఎడబాయక వెంబడిస్తూ ఉన్నాడు. ఇది సత్యం, ఇది మర్మం. ఈ మర్మాన్ని ఎవరైతే గ్రహించి దేవుణ్ణి కూడా వెంబడించి భక్తిపూర్వకంగా తగ్గించుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ కొనసాగుతూ నడుస్తారో అటు వారి చేయి దేవుడు విడిచిపెట్టడు. నోవాహును మరి దేవుడే మరి ముందుగా సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ సత్య మార్గంలో ఎవరైతే ఆ పరిశుద్ధ వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి దేవుడు అన్యాయం చేయడు, వారిని ఇక్కడ విడిచిపెట్టడు, నరకానికి కూడా పోనివాడు. కానీ వారి కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో వారిని తనతో ఉంచుకోవడానికి, తనతోనే ఆ రాజ్యంలో మనం గడపడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు గనక విడవక ఎడబాయక మరి ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతులను అంటే ఖచ్చితంగా భక్తి పరులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒకరి భక్తిహీనత కలిగి గనక ఈ దినాల్లో మనం ఉంటే దేవుని సన్నిధిని వారు చూడలేరు, దేవుని మహిమను చూడలేరు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు, ఈ భూమి మీద కూడా సమాధానం పొందుకోలేరు. మరి అరాకొరా జీవితాన్ని అనుభవిస్తూ భయంకరమైనటువంటి విపత్తుల్లో రేపటి రోజున పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభు ఉచితంగా ఇచ్చే కృపను, సహాయమును, మరి కనికరమును మనం పొందుకొని దేవుని నామానికి లోబడటం అది మనకు శ్రేయస్కరము, అది మనకెంతో మేలైన దీవెన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి నోవాహును నీతిమంతుడుగా చూసి దేవుడు నోవాహుని ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఎవరికి ఎన్నిక లేక, ఏ ప్రాంతంలో కూడా నీకు ఏ ఘనత లేక, లక్ష్య పెట్టినటువంటి స్థితిలో ఉన్న నీ బ్రతుకును, నిన్ను దేవుడు ఖచ్చితంగా హైలైట్ చేస్తాడు. దేవుడు తన రాజ్యంలో తన దూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ఒప్పుకుంటే తండ్రి దగ్గర నేను నిన్ను ఒప్పుకొందును అని దేవలేఖనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, తన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ప్రతిదినం ఒకవేళ భక్తి కలిగిన వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు, బైబిల్ చదవకుండా ఉండలేరు, ఒకవేళ ఒక 2 రికార్డింగ్ పాటలు, దేవుని పాటలు వినకుండా ఉండలేరు. ఏదో ఒక సత్యమర్మం నేర్చుకోవడానికి సమయం ఉంటే దేవునితో గడపటానికే వారు ఇష్టపడతా ఉంటారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక ఆ దేవుని నామాన్ని నిత్యము అనుసరిస్తూ కొనసాగిస్తూ భయభక్తులు కలిగి మరి దేవునితో గనక మనం సహవాసము చేస్తే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులను వేరొకరికి ఇవ్వడు. తన ప్రణాళికలో మనం ఉండాలి, తన చిత్తాన్ని మనము కొనసాగించాలి. తప్పకుండా నీకు రావాల్సిన దీవెన దేవుడు అనుగ్రహించి నిన్ను అభివృద్ధిలోకి నడిపించి రేపటి రోజున మరి నీ బ్రతుకు ఇక్కడ కొనసాగిన తర్వాత అనంతరము నిన్ను రక్షణ వాడలో
దేవుడు తప్పకుండా ఉంచుతాడు. ఆ రక్షణ వాడ పరలోకానికి సాదృశ్యముగా ఉంది. నిన్ను నరకానికి అప్పగించడు, నీకు అన్యాయము చేయడు, నీతిమంతుడు ఆయన న్యాయం తప్పడు అని యోబు గ్రంథం 34లో మనకు 11వ వచనములో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ప్రేమించేవాడు, మరి మన ప్రేమను కూడా ఆయన అంగీకరించేవాడు, మన భక్తిని ఆయన ఆస్వాదించే దేవుడు కనుక నిన్ను నన్ను సర్వమును సకల ప్రజలను దేవుడు కనిపెట్టుచున్నాడు. కీర్తనలు 11లో ఉన్నది ఈ మాట. ఆకాశము నుండి నేను నరులను పరిశీలించుచున్నాను, ఎవరు భక్తులు, ఎవరు కుయుక్తి కలిగిన వారు, ఎవరు మరి ఏ విధంగా నడుచుకుంటున్నారో అందరి స్థితిగతులు దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ తలలో ఒక వెంట్రుక కూడా తప్పిపోదు అంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు మన గురించి అంచనా ఉన్నది, ప్రణాళిక ఉన్నది, మన మీద అబ్జర్వేషన్ ఉన్నది, మనల్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. యోబు వలె నీతిమంతుడుగా, ఒకవేళ నోవాహు వలె నీతిమంతుడుగా నువ్వు ఉంటే నీ కొరకు దేవుడే నోవాహును గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈ సమాజానికి నిన్ను కనబరుస్తాడు. పరలోకములో తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఒప్పుకుంటాడు. నీకు ఇవ్వవలసిన బహుమానము, నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. దేవుడు ఈ మాటలు మరి మీ హృదయంలో ఫలింపు చేసి దేవునికి మాత్రమే మీరు లోబడి మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచు దేవుని కృపను పొందుకొనుచు దేవుని నిత్యరాజ్యం కొరకు కనిపెట్టుచు మీరు భయభక్తులు గలవారై మరి దేవుని సత్యనామంలో కొనసాగినప్పుడు ఆయన మిమ్మల్ని నిరంతరము ప్రేమించి మీకు గొప్ప కనికరం మీపై ఉంచి దేవుడు మీకు దీవెనలిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలము మరి దేవుని సన్నిధిలో మరి మనము ఉన్నాము. ఈ మాటలు ఇంతవరకు మనం విన్నాము. కాబట్టి ఈ దైవికమైన మాటలను మనము మరి నెమరు వేసుకొని దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి దేవుని నిండు దీవెనలు పొందుకుందాము. ఇటు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మదేవుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఉదయకాల వేళ మరి మీ యొక్క దైవలేఖన సారాంశాన్ని మర్మాన్ని మీరు మాకు బోధించి బలపరిచినందుకై వందనాలు, స్తోత్రములు తండ్రి. విన్న ఈ వాక్యము ఎందరైతే దీన్ని విన్నారో వారందరి హృదయంలో ఈ వాక్యం ఫలించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు మీ వాక్యం ద్వారా కట్టబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు వారి జీవితంలో జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాము. అయా, ప్రతి ఒక్కరు కూడా నోవాహు వలె మరి యోబు వలె భక్తిపరులుగా ఉండి మీ సత్యమర్మాలు గ్రహించి మీరే ఒప్పుకున్నట్లు సాక్షులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా కనబడినట్లు అయా మరి మీరే చేయండి తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని సెలవిచ్చారు తండ్రి. ప్రతి వారు పాపంలో, శాపంలో, భయంకరమైన బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు తండ్రి. అటు బిడ్డలందరినీ మీరే విడిపించండి, విడుదల దయచేయండి, స్వస్థత, ఆరోగ్యాలు, క్షేమము, సమాధానము, రక్షణ భాగ్యము దయచేయండి. ఈ వాక్యము అయా వారి జీవితంలో మరి మంచి దీవెనలు ఇచ్చి వారిని మీ నమ్మకమైన భక్తులుగా మీ ముందు వారు కనబరుచుకున్నట్లు మరి మీ కనికరం చొప్పున నడిపించమని చేయబడిన ప్రార్థన, చెప్పబడిన వాక్యము బట్టి మీరు మహిమ పొందుకొని విన్న బిడ్డలందరికీ కూడా మీరు దీవెన ఫలాలు దయచేయమని యేసయ్య ఘనమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.